ఆలయంలోకి శ్రీవారి అర్చకుల యొక్క వేదాశీస్సులతో ప్రవేశిస్తూ ఉన్నారు. స్వయం వ్యక్తమూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందర్శనం అది నిజమైనటువంటి సుప్రభాతం అవుతుంది అని. అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచి మే నిశా. ప్రతి ఉదయము ప్రభాతము కావచ్చు, కానీ భగవంతుణ్ణి ఎవరు దర్శిస్తారో వారికి అది సుప్రభాతం అవుతుంది. ఈనాడు వారు ముఖ్యమంత్రులు ధర్మపత్ని సమేతంగా, అలాగే పుత్రులు మరియు అమాత్యశేఖరులు అయినటువంటి నారా లోకేష్ గారు, వారి ధర్మపత్ని మనువడు, వీరందరితో పాటు ఆయన ఆలయంలోకి అధికారులు, అలాగే పాలక మండలి అధ్యక్షులు విఆర్ నాయుడు గారు, వీరందరూ స్వాగతం పలుకుతూ ఉంటే, వేద విధులు వేదమంత్రముల యొక్క ఆశీస్సులు పలుకుతూ ఉంటే, ఆయన చాలా భక్తితో ప్రపత్తితో శరణాగతితో ఆలయంలోకి విచ్చేసి ఆ శ్రీయఃపతిని కమనీయ రూపాన్ని దర్శించాలి అని విచ్చేస్తూ ఉన్నారు. యాని కానిచ పాపాని కోటి జన్మకృతాని చ తాని సర్వాణి నశ్యంతి వెంకటేశ్వర దర్శనాత్. ఒకరి స్నేహం వల్ల కానీ, కుతూహలం చేత కానీ, ఏదైనా కారణం చేత కానీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ దర్శిస్తే వారికి దుఃఖం అనేదే ఉండదు. శ్రీనివాసుని కీర్తించినందువల్ల, పూజించినందువల్ల విష్ణు సారూప్యత, విష్ణు సాయుధ్యం పొందుతూ ఉంటారు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అది సహస్ర బ్రహ్మలోకములలో చేసిన పుణ్యములతో సమానము అని కూడా మనకు స్కాంద పురాణం చెప్తూ ఉన్నది. శ్రీనివాస స్వామి వారిని ఒక్కసారైనా అర్చించే వారికి దానములు, వ్రతములు, తపస్సులు, యజ్ఞములు చేయలేదని బెంగ ఉండవలసిన అవసరం లేదు. అవి కూడా పుణ్యకరమైనటువంటివే. కానీ అంతటి పుణ్యఫలాన్ని శరణాగతితో, ప్రపత్తితో, భక్తితో, చేతులతో నమస్కరించుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి దర్శిస్తే పరాత్పరుడు శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు. ధ్వజో జీవస్సముచ్యతే. ఆ ముందుండేటువంటి ఆ బలిపీఠానికి నమస్కరిస్తూ, అలాగే ఆలయంలో దేనిపైన గరుడుణ్ణి ఉంచి అన్ని ఉత్సవాలకు, ప్రధానంగా బ్రహ్మోత్సవాదులకు సకల దేవతలను, సిద్ధులను, సాధ్యులను, యతీశ్వరులను అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుందో అటువంటి ధ్వజ స్తంభానికి వామభాగం నుంచి, అంటే ఆలయంలోకి ప్రవేశించేప్పుడు ఎడమవైపు నుంచి వెళ్ళి భగవద్ దర్శనం అనంతరం ఆ ధ్వజస్తంభానికి మరో పక్క నుంచి వెడితే అప్పుడు ఆ ధ్వజానికి ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం వస్తుంది. అంటే జీవస్థానాన్ని ఆశ్రయించినటువంటి లభ్యం. అటువంటి ఆ భగవద్ దర్శనానికి సకుటుంబంతో
గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించి వెండి వాకిలను కూడా దాటి వెళ్ళారు. భగవంతుణ్ణి దర్శించడం అనేటువంటిది మహాభాగ్యం. గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారు ధర్మపత్ని సమేతంగా సకుటుంబంతో వారు ఆలయంలోకి వెండి వాకిలిని దాటి పెడుతూ ఉన్నారు. భారతదేశం ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, యాగభూమి. ఈ భూమిలో మానవ జన్మ లభించడమే ఉత్తమం. అందులోనూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సృష్టి స్థితి సంహార కారకుడు, ఆది మధ్యాంతరహితుడు, వైకుంఠవాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య పాదారవింద ప్రదేశానికి వెళ్ళటం, ఆయనను దర్శించుకోవటం మానవ జన్మము సఫలమైంది, సుఫలమైంది అనటానికి నాంది అవుతోంది. అటువంటి ఆ వైకుంఠం నుండి దిగి వచ్చినటువంటి స్వామివారి సందర్శనలో మునిగి తేలుతూ ఉద్యోగించేటువంటి వారి భాగ్యం కూడా చాలా గొప్పదే. గర్భాలయంలో స్వయం వ్యక్తమూర్తిగా నిలిచి ఉన్న పవిత్ర దివ్యమూర్తి వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నందున ఆ అర్చామూర్తిని స్థానకమూర్తి అంటారు. అంతేకాక స్థిరంగా ఉన్నందువల్ల ధ్రువమూర్తి అని, ధ్రువబేరమని అంటారు. స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులందరినీ ఆనందింపజేస్తూ ఉంటుంది. స్వామివారికి 2 మార్లు తోమాల సేవ, అర్చన, నివేదనలు జరుపుతూ ఉంటారు. అటువంటి దేవదేవుని సేవలో ఉన్న ముఖ్యమంత్రి వర్యుల యాత్ర సఫలం కావాలని ఆకాంక్షిద్దాం. తూర్పు కనుమలలో భాగమైన శేషాచల శిఖరాలు. శ్రీ స్వామివారి ఆనతిపై గరుత్మంతుడు వైకుంఠము నుండి భూమిపైకి తెచ్చిన క్రీడాద్రి వెంకటాద్రి. సాక్షాత్తు ఆదిశేషుడే శేషపర్వత రూపంలో వెలసి ఉన్నాడని ప్రతీతి. ఈ శేషాచల సానువుల్లో కొలువైన దివ్య భవ్య క్షేత్రమే తిరుమల కొండ. తిరుమల ఓ భగవత్ శాస్త్రం. తిరుమల ఓ ధార్మిక వ్యాకరణం. శ్రీశైలం, శేషశైలం, గరుడాచలం, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనే సప్తగిరుల సముదాయమే వెంకట పర్వతం. వెంకటాచలంపై శ్రీ మహావిష్ణువు అర్చామూర్తి అయి స్వయంభూగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపంలో వెలసి ఉన్నారు. శ్రీ స్వామి సన్నిధి ప్రదేశమే తిరుమల గుడి. గోవిందా గోవిందా.
వేలాది గొంతుకలు నినదించే నామం గోవిందా గోవిందా. వేలాది హృదయాలు స్పందించే దైవం గోవిందా గోవిందా. ఆ స్వామి భక్తజన సులభుడు, అరవింద దళాయతాక్షుడు, అందరినీ కటాక్షించే కరుణాంతరంగుడు. స్థల పురాణం ప్రకారం శ్వేతవరాహ కల్పంలో ఆదివరాహస్వామి పాతాళాన నీట మురిగిన భూమిని ఉద్ధరి సారూప్యత విష్ణు సాయుధ్యం పొందుతూ ఉంటారు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అది సహస్ర బ్రహ్మలోకములలో చేసిన పుణ్యములతో సమానము అని కూడా మనకు స్కాంద పురాణం చెప్తూ ఉన్నది. శ్రీనివాస స్వామి వారిని ఒక్కసారైనా అర్చించే వారికి దానములు, వ్రతములు, తపస్సులు, యజ్ఞములు చేయలేదని బెంగ ఉండవలసిన అవసరం లేదు. అవి కూడా పుణ్యకరమైనటువంటివే. కానీ అంతటి పుణ్యఫలాన్ని శరణాగతితో, ప్రపత్తితో, భక్తితో, చేతులతో నమస్కరించుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి దర్శిస్తే పరాత్పరుడు శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు. ధ్వజో జీవస్సముచ్యతే. ఆ ముందుండేటువంటి ఆ బలిపీఠానికి నమస్కరిస్తూ, అలాగే తిరుమలరాయ మండపం ప్రాంగణంలోని ఈ ముగ్గురు మూర్తులలో ఒకరు లాలా ఖేమ్రామ్ అనే రాజా తోడరుమల్లు, తల్లి మాత మోహనాదీది, భార్య పీతాబీబి. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారి రక్షణ క్రింద నార్త్ ఆర్క్ నమో
నమో వెంకటేశాయ. 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 నమో వెంకటేశాయ.